ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క మొబైల్లో మనం రకరకాల స్క్రీన్ లాక్ని సెట్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్క్రీన్ లాక్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ లాక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీ యొక్క పేరు చెప్తే చాలు, ఆటోమేటిక్గా మీ యొక్క లాక్ అన్లాక్ అయిపోతుంది అనమాట. అది మీ యొక్క మొబైల్ ఎక్కడున్నా పర్లేదు, జస్ట్ మీరు పేరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఆ లాక్ మనకి ఏ విధంగా పనిచేస్తుందో మీకు ఒక డెమో అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను నా యొక్క స్క్రీన్ని లాక్ చేయడం జరిగింది, ఇప్పుడు అన్లాక్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, హలో బాస్ Password accepted. చూశారా? ఈ విధంగా జస్ట్ మనం పేరు చెప్తే చాలు అన్నమాట, ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ మనకు అన్లాక్ అయిపోతుంది అనమాట. మన యొక్క మొబైల్ ఎక్కడున్నా పర్లేదు. ఇది చూడండి, ఈ ట్రిక్ మనకు ఎప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుందంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మనం ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు కావచ్చు, మన యొక్క పాస్వర్డ్ని టైప్ చేయలేనంత బిజీగా ఉన్నప్పుడు ఈ ట్రిక్ మనకు సూపర్గా అయితే పనిచేయడం జరుగుతుంది అనమాట. మన నోటితో చెప్తే చాలు, ఆటోమేటిక్గా మన యొక్క లాక్ వచ్చేసి అన్లాక్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఈ ట్రిక్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏం కథ అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీరు ఇలాంటి టైప్ లాక్ని యూజ్ చేయాలి మీ యొక్క మొబైల్లో. మీరు డిఫరెంట్ స్టైల్గా అనుకుంటే మీరు చూస్తున్న వీడియో టెల్మెంట్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ చిన్న యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు, దీన్ని సెటప్ చేసే ప్రాసెస్ కూడా మీకు అర్థం కావాలన్నమాట. సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇందులో మనకు ఒకే ఒక సెట్టింగ్, అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అలో చేయమంటుంది. సింపుల్గా పైన మీకు యాక్టివేట్ వాయిస్ లాక్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, దీన్ని క్లిక్ అనేది చేయండి. ఈ విధంగా ఈ పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుందన్నమాట. వన్స్ అలో చేసిన తర్వాత దీంట్లో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట, వాయిస్ పాస్వర్డ్. సింపుల్ గా ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చిన్నగా యాడ్ వస్తుంది, దీన్ని క్లోజ్ అనేది చేసేయండి. దాని తర్వాత ఈ విధంగా మన యొక్క మైక్ వచ్చేసి యాక్టివేట్ కావడం జరుగుతుందన్నమాట. ఈ మైక్ పైన ట్యాప్ చేసి మీరు ఏమని పలికినట్లయితే మీ యొక్క స్క్రీన్ లాక్ అన్లాక్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసి సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 2 టైమ్ ట్యాప్ చేసి సెట్ అనేది చేస్తాను చూడండి, హలో బాస్. చూసారా, మనకి కింద హలో బాస్ అని రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి, మళ్ళీ చెప్పాలి అదే వర్డ్, హలో బాస్. చూసారా, ఆటోమేటిక్గా మనకు 2 టైమ్స్ సెట్ అనేది కావడం జరిగింది. కింద మీకు సేవ్ బటన్ కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సరిగ్గా మీ యొక్క వాయిస్ పాస్వర్డ్ పని చేయకపోతే మీరు ఒక లాక్ని సెట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. దీని ద్వారా మనం అన్లాక్ చేయొచ్చు అని సింపుల్గా నేను 1112 ఏదో ఫార్మాలిటీ పర్పస్ నేను పెడుతున్నాను చూడండి. 2 టైమ్ ఇచ్చేసి నేను కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఇన్ కేస్ వాయిస్ పాస్వర్డ్ కరెక్ట్గా పని చేయకపోతే దీని ద్వారా మనం అన్లాక్ చేయొచ్చు అన్నట్టుగా ఈ లాక్ వచ్చేసి మనం కరెక్ట్గా సెట్ కావడం జరిగింది. దీంతో పాటుగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఏ కలర్ కావాలి, ఏ టైప్లో ఉండాలి అనేది సింపుల్ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది కదా. దాని తర్వాత నేను హోమ్ స్క్రీన్కి వస్తాను. ఇప్పుడు స్క్రీన్ని లాక్ అనేది చేస్తాను. లాక్ చేసిన తర్వాత సింపుల్గా స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఆ పాస్వర్డ్ అయితే మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మాత్రమే మన యొక్క స్క్రీన్ అన్లాక్ కావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు, హలో బాస్. Password accepted. చూశారా, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళోసారి ఈసారి నేను రాంగ్ పాస్వర్డ్ని ఇస్తాను అనమాట. రాంగ్ ప్యాటర్న్ అంటే నేను రాంగ్గా చెప్తాను, ఇది వింటుందా లేదా, కరెక్ట్గా అన్లాక్ చేస్తుందా లేదా అని చూపిస్తాను చూడండి, హలో ఎవ్రీవన్. Invalid password. చూశారా, నేను కరెక్ట్ పాస్వర్డ్ చెప్తాను చూడండి ఇప్పుడు, హలో బాస్. Password accepted. ఈ విధంగా మీరు డిఫరెంట్ స్టైల్గా మీరు యొక్క మొబైల్ని వాయిస్తో మీరు కంప్లీట్గా అన్లాక్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది మీకోసమని. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.